ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను బర్త్‌డే వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. చాలా బాగొచ్చింది. స్క్రీన్‌లో వీడియో అయితే చూస్తున్నారు గదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లమ్ వస్తే వీడియో డిస్క్రిప్షన్‌లో వీడియోస్ అయితే ఇచ్చాను. ఆ వీడియోస్ చూస్ చేసుకోండి. అలాగే మీకు సైన్ ఇన్ ప్రాబ్లమ్ ఉన్న అలైక్ మోషన్‌లో వీడియో అయితే ఇచ్చేసాను. ఆ వీడియో చూస్ చేసుకోండి. అలా ఇక్కడ మీకు ఒకవేళ ఫాంట్ మిస్ అని వస్తే మీకు కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి కదా కింద. ఆ గ్రూప్స్‌లోకి అయితే వెళ్ళేసి ఎడిట్ గ్రూప్‌లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ వైట్ లైన్ అయితే కొంచెం కదిలించండి కనిపిస్తది. దాని మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని, రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని, వీల్ ఫార్మ్స్‌లోకి అయితే వెళ్ళేసి, 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని, ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది గదా! దాన్ని టిక్ మార్క్ పెట్టుకొని, మిగతా దానికి అన్‌టిక్ చేసేసి, ఇంపోర్ట్ ఫార్మ్స్ మీద ట్యాప్ చేసుకోండి. దాని తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారు గదా! చేసుకున్న తర్వాత మీరు సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఆ ఫోల్డర్‌లో మీరు ఫాంట్స్ అన్ని పెట్టేసుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈజీగుంటుంది. మీరు ఇక్కడ 2 ఫాంట్స్ కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. డైరెక్ట్‌గా ఇంపోర్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసి, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు డేట్, మంత్ ఇక్కడ ట్యాప్ చేసుకొని ఎడిటర్స్‌లోకి అయితే వెళ్ళేసి, మీ డేట్ అనేది ఇక్కడ మార్చుకోండి. అలాగే కింద మంత్ మార్చుకోండి. ఇక్కడ మీరు మార్చుకోవాల్సింది స్టార్టింగ్ అలాగే ఇక్కడ లాస్ట్ గ్రూపు ఇక్కడ మీ పేరనేది పెట్టుకోండి. తర్వాత నేను ఆల్రెడీ 2 ఫోటోస్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర నుంచి మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకైతే వెళ్ళేసి, ఇక్కడ మీరు మీ ఫోటో అనేది మీరు ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోండి. ఫోల్డర్‌లోకైతే వెళ్ళేసి, ఫోటో మీద ట్యాప్ చేసుకొని డైరెక్ట్ ఫోటో మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని స్టిల్ కంపోజ్ ఏరియానో లేకపోతే ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. ఆ బీట్ మార్క్ అనే ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. ఫోటోని ట్యాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్‌ది కట్ చేసుకుంటే కట్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ ఐకాను మీడియా నెక్స్ట్ ఫోటో అనేది ట్యాప్ చేసుకొని మళ్ళీ 3 డాట్స్ ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకొని అలాగే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాను మీడియా మళ్ళీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని ఒకవేళ ఫిట్‌గా ఉంటే వదిలేయండి. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఇక్కడ లాస్ట్ బీట్ మార్క్ వరకు మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్‌కి అయితే వచ్చేసి మీరు ఇక్కడ ఫస్ట్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఫోటోని ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఆల్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను 2 ఫోటోస్‌కి అయితే ఎఫెక్ట్ ఇచ్చాను. మీరు యాడ్ చేసుకుంటారు కదా ఫోటోస్. ఇక్కడ ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని, లేయర్ మీద ట్యాప్ చేసుకొని, పేస్ట్ స్టైల్‌లో ఇక్కడ లాస్ట్‌లో ఒక యారో ఉంది కదా! దాన్ని ట్యాప్ చేసుకొని, అన్నీ ఆఫ్ చేసేసేయండి. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఒకటి పెట్టేసుకొని, పేస్ట్ మీద ట్యాప్ చేసుకొని, ఎఫెక్ట్స్‌లోకి అయితే వెళ్ళేసి 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో అయితే వదిలేయండి. మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకొని, అదే విధంగా లేయర్ మీద ట్యాప్ చేసుకొని, పేస్ట్ స్టైల్‌లోకి వెళ్ళేసి, పేస్ట్ చేసే ముందు అన్నీ ఆఫ్ ఉన్నాయో లేదో చూసుకొని పేస్ట్ చేయండి. మళ్ళీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. ఈ విధంగా ఒక్కో ఫోటో గ్యాప్ ఇచ్చి చేసుకోండి. ఒక్కో ఫోటోని గ్యాప్ ఇచ్చి పేస్ట్ చేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్‌లోకి అయితే వచ్చేయండి. ఇంకో ఫోటో ఇచ్చాను కదా! సెకండ్ ఫోటో దాన్ని ట్యాప్ చేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ ఎఫెక్ట్స్‌లోకి అయితే వెళ్ళేసి 3 డాట్స్ కాపీ ఆల్ ఎఫెక్ట్స్ అయితే మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ మీరు గ్యాప్ ఇచ్చారు కదా ఫోటో మళ్ళీ ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైల్‌లోకి అయితే వెళ్ళేసి మళ్ళీ ఆఫ్ చేసేయండి అవన్నీ. పేస్ట్ చేసేసి మళ్ళీ ఎఫెక్ట్స్‌లోకి అయితే వెళ్ళేసి 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు పేస్ట్ చేశాక ఫోటో ఒకవేళ కట్ అయినా చిన్నగైనా మీరు ఫింగర్స్‌తోని ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఈ విధంగా ఫింగర్స్‌తో మీరు చేసుకోండి. అన్ని ఫోటోస్‌కి పేస్ట్ చేసుకున్నాక పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని, ఇక్కడ వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.